నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం నా పేరు సుమలత వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ వైసీపీ పాలనలో ఎక్కువ ఇబ్బంది పడింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనిత నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా టీడీపీ శ్రేణుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తున్న ప్రభుత్వం చోద్యం గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం అరుంధతి సినిమాలో పశుపతి మాదిరిగా వైసీపీ భూతానికి చంద్రబాబు సమాధి కట్టారు మహాసేన రాజేష్ అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. ఇక డీటెయిల్స్ చూస్తే జగన్ ప్రభుత్వంలో ప్రతిపక్షాలు ప్రజా సంఘాలే కాకుండా సామాన్య ప్రజలు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారని ఏపీ హోంమంత్రి అనిత అన్నారు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అందరికంటే ఎక్కువ ఇబ్బంది పడ్డారని తెలిపారు. వైసీపీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోందని సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాల్సిన బాధ్యత టీడీపీ జనసేన కార్యకర్తలపై ఉందని చెప్పారు. వైసీపీ రెచ్చగొట్టినా ఎవరూ రెచ్చపోవద్దని చట్టాన్ని చేతిలోకి తీసుకునే ప్రయత్నం చేయవద్దని సూచించారు. జగన్మోహన్ రెడ్డి తాలూకా సైకో పరిపాలనలో లా అండ్ ఆర్డర్ కానీ అదేవిధంగా పోలీస్ వ్యవస్థ కానీ ఎంత నిర్వీర్యం అయిపోయింది, పోలీస్ వ్యవస్థను ఏ రకంగా అడ్డదారులు తొక్కించారు, ఏ రకంగా వాళ్ళ స్వార్థం గురించి వాడుకున్నారన్న సంగతి మనందరికీ కూడా తెలుసు. అయితే ఇప్పుడు గవర్నమెంట్ మారింది, చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమికి ఈరోజు గవర్నమెంట్ అధికారం చేతిలోకి వచ్చిన తర్వాత కూడా కొన్ని శక్తులు, అరాచక శక్తులు ఏ రకంగానైనా లా అండ్ ఆర్డర్లు ఇబ్బంది పెట్టాలి, దానికి మళ్ళా కులాన్ని ఆపాదించాలి, దానికి పార్టీని ఆపాదించాలి అన్న ఉద్దేశంతో కొన్ని అల్లర్లకి దారితీసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏ రకంగానైనా గవర్నమెంట్ మీద బురద జల్లాలి అన్న కాన్సెప్ట్లో చాలామంది కొన్ని ప్రయత్నాలు అయితే జరుగుతూనే ఉన్నాయి. గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది ఏంటంటే క్రిమినల్కి క్యాస్ట్ ఉండకూడదు, క్రిమినల్కి పార్టీ ఉండకూడదు, క్రిమినల్ ఈజ్ క్రిమినల్ అంతే. ఆడు ఎలాంటి ఏ పార్టీ వాడైనా అనవసరం, ఏ క్యాస్ట్ అయినా అనవసరం, ఎవరైనా అనవసరం, క్రిమినల్ అన్నవాడు ఎట్టి పరిస్థితుల్లోని కూడా తప్పించుకోవడానికి లేదు, ఎట్టి పరిస్థితులు శిక్ష పడాలి. ఇదే కాన్సెప్ట్. చంద్రబాబు నాయుడు గారు లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ చేయగలరు, అట్ ద సేమ్ టైం క్రైమ్ రేట్ని కూడా తగ్గించగలరు అన్న ఒక మంచి ఒపీనియన్ కూడా గవర్నమెంట్ ప్రజలందరిలోని కూడా ఉంది. దీన్ని ఏదో రకంగా డిస్ట్రాయ్ చేయడానికి కంపల్సరీగా ఒక రకంగా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ కక్ష సాధింపు చర్యలు అనొచ్చు, లేకపోతే కవ్వింపు చర్యలు అనొచ్చు, ఏదైనా కూడా కొన్ని ఇప్పుడు పొంగునూరు లాంటి సిచ్యువేషన్స్ అనేవి జరుగుతూనే మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అవనేయండి, సామాన్య ప్రజలకు అవనేయండి. ఎందుకు సామాన్య ప్రజల గురించి కూడా నేను మాట్లాడుతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక్కలే ఇబ్బంది పడడం కాదండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పార్టీల పరంగా రాజకీయాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ ఎన్ని ఇబ్బందులు పడ్డారో కామన్ పీపుల్ కూడా అంతే ఇబ్బంది పడ్డారు. భూ కబ్జాల విషయంలో కానివ్వండి, వాళ్ళ మీద దాడుల విషయంలో కానివ్వండి, డాక్టర్ సుధాకర్ లాంటి డాక్టర్స్ విషయంలోనే కానివ్వండి, డాక్టర్ అనితారాణి లాంటి డాక్టర్స్ విషయంలో కానివ్వండి, కామన్ పీపుల్ ఒక ముస్లిం కుటుంబం ఏదైతే ఆత్మహత్య చేసుకున్న సందర్భం కానివ్వండి, ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుని 10th క్లాస్ అమ్మాయి సూసైడ్ చేసుకునే విధానం కానివ్వండి, చాలామంది స్నేహలత అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, నాగమ్మ అనే అమ్మాయిని చంపేయడం కానివ్వండి, ఇలాంటి అంటే పొలిటికల్కి సంబంధం లేకుండా ఉన్న సివిలియన్స్ కూడా చాలామంది ప్రజలు కూడా ఇబ్బంది పడ్డారు. 5 సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం. ఈ 5 సంవత్సరాలు చాలా మేము నరకం చూసాం. సో ఈరోజు ఏదైనా ఒక విషయంలో ఒక ప్రొయాక్టివ్గా ఒక స్టెప్ తీసుకోవడానికి కొంచెం సిద్ధపడుతున్నారు కొంతమంది. నేనేమంటానంటే మీతో పాటు అందరం సఫర్ అయిన వాళ్ళమే. అందరికన్నా ఎక్కువగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా సఫర్ అయ్యారు. చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా ఇబ్బంది పెట్టారో మనందరికీ కూడా తెలుసు. పవన్ కళ్యాణ్ గారు నడి రోడ్డు మీద ఆయన్ని ఈవెన్ నగర బహిష్కరణ అన్న రకంగా కూడా ఆయన్ని ట్రీట్ చేయడం కూడా మనందరం కూడా చూస్తున్నాం. ఇటువంటి సిచ్యువేషన్స్లో ఈరోజు మనం అధికారంలో ఉన్నాం. అధికారంలో ఉండేటప్పుడు సంయమనం పాటించాల్సిన అవసరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలు కానీ అందరికీ కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు రెచ్చగొట్టే తీరులో ఉన్నారు, ఏ రకంగానైనా బురద జల్లే పరిస్థితిని తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళంటే కోడికత్తి శ్రీను డ్రామా ఆడి ఒక్కసారి సీఎం కుర్చీలో కూర్చున్నారు, మళ్ళీ గులకరాయి డ్రామా ఆడి మళ్ళీ సీఎం కుర్చీలో కూర్చోవడానికి కూడా సిద్ధపడ్డ వ్యక్తులు వాళ్ళు. సొంత బాబాయిని చంపి తిరిగి ఆ రక్తాన్ని చంద్రబాబు నాయుడు గారికి రాయాలని చూసిన వ్యక్తులు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈరోజు
ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని, నడి రోడ్డుపై అత్యంత పాశవికంగా టీడీపీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను హత్యలు చేస్తున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న వినుకొండలో జరిగిన ఘటనలో దేశమంతా ఉలిక్కి పడుతుందన్న ఆయన రాష్ట్రంలో భారత రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతుందని దుయ్యబట్టారు. పార్టీ కార్యకర్తలకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఏ రకమైనటువంటి అరాచకాలు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ వారి కార్యకర్తలు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా విధ్వంసం సృష్టిస్తూ ఉన్నారో అన్నటువంటిది మనందరం కూడా చూస్తూ ఉన్నాం. సరే, 5 సంవత్సరాలు పరిపాలన చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాదని, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమాన్ని కాదని, అంతకన్నా ఇంకా ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు కూటమి ప్రభుత్వం, కూటమి పార్టీలు ఎన్నికల్లో హామీ ఇవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మేరుగా ఇంకా సంక్షేమ పథకాలు అందిస్తారనో అభివృద్ధి చేస్తారో అన్నటువంటి ఉద్దేశంతో ప్రజలు అధికారాన్ని ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత గడిచినటువంటి 45 రోజులుగా ఏం సాధించారు అని అంటే, గడిచినటువంటి 45 రోజుల్లో దాదాపు 1000కు పైగా అనేక రకాలైనటువంటి దాడులు సృష్టించారు. ఏకంగా 31 మంది ప్రాణాలు బలి ఉన్నారు. దాదాపు 35 మంది ఆత్మహత్యలు చేసుకునేటువంటి దానికి ప్రేరేపించారు. దాదాపు 300కు పైగా హత్యా ప్రయత్నాలు చేశారు. ప్రభుత్వ ఆస్తుల మీద దాదాపు 400-500 ప్రభుత్వ ఆస్తుల మీద దాడులు చేశారు. 500 పైచిలకు ప్రైవేట్ ఆస్తుల మీద దాడులు చేశారు. ఏ రకంగా ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు చూస్తూ ఉన్నాం. కర్నూలులో కానీ, లేదా మొన్న రాంబిల్లిలో కానీ, నిన్న గాజువాకలో కానీ అనేక రకాలుగా పూర్తిగా లా అండ్ ఆర్డర్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యమైపోయి, ఏ ఒక్క వ్యక్తికి కూడా ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయి, క్షేమంగా బయటికి వెళ్తే మళ్ళీ తిరిగి రాగలుగుతాం అన్నటువంటి నమ్మకాన్ని కోల్పోయేటువంటి విధంగా గడిచినటువంటి 45 రోజులు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరించినటువంటి తీరు కనబడతా ఉంది. నిన్నటికి నిన్న వినుకొండలో జరిగినటువంటి సంఘటన దేశాన్ని ఏ రకంగా కుదిపేసిందో. వైసీపీ పుట్టింది బ్రతుకుతుంది తప్పుడు ప్రచారంలో అని వైసీపీని చంద్రబాబు సమాధి చేశారని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహాసేన రాజేష్ విమర్శించారు. ప్రేతాత్మగా మారిన వైసీపీ ఆ సమాధి నుంచి ఫేక్ ప్రచారం మొదలుపెట్టిందని అన్నారు. అరుంధతి సినిమాలో పశుపతి అరాచకాలను తట్టుకోలేక అతన్ని బ్రతికి ఉండగానే సమాధి చేశారని, అంతకంటే ఘోరమైన వైసీపీని ప్రజల సహకారంతో చంద్రబాబు సమాధి చేశారని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అరుంధతి సినిమాలో ప్రేతాత్మగా మారిన పశుపతి సమాధి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించినట్లే నేడు వైసీపీ కూడా ఆ సమాధి నుంచి బయటకు రావడానికి దుష్ప్రచారాలను మొదలుపెట్టిందని విమర్శనాస్త్రాలు సంధించారు. ఆ ఫేక్ ప్రచారం బాగా వైరల్, విపరీతం చేశారు ఈ మధ్య. ఎందుకు ఈ ఫేక్ ప్రచారం మొదలుపెట్టారంటే 2024 ఎలక్షన్లో ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో ఉన్న మంచివాళ్ల సహకారంతో వైసీపీ పార్టీని సమాధి చేయడం జరిగింది. అందరూ అనుకుంటున్నారు ఓడించారేమో అని. ఓడించటం కాదండి, వైసీపీని సమాధి చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆ సమాధిలో నుంచి ఇప్పుడు ప్రేతాత్మగా మారిన వైసీపీ యాజ్ యూజువల్ మళ్ళీ ఫేక్ ప్రచారాలు మొదలుపెట్టింది. గతంలో అరుంధతి అని ఒక సినిమా వచ్చిందండి. ఆ సినిమాలో ఇలాగే ఒక అఘోర ప్రజలందరినీ మానభంగాలు చేస్తూ, వాళ్ళని హింసిస్తూ, హత్యలు చేస్తూ
ఇప్పుడు వైసీపీ ఏ అయితే పనులు చేసిందో అయ్యే పనులు ఆ సినిమాలో విలన్ చేస్తూ ఉంటే ఆ సినిమాలో కూడా అలా బ్రతుకుండగానే సమాధి చేసేస్తారు. సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అంతకన్నా ఘోరంగా 1000 మంది దుష్ట అఘోరాలు చేసే పనులు చేస్తున్న వైసీపీని ప్రజల సహకారంతో ఆయన కూడా సమాధి చేయడం జరిగిందండి. అయితే ఆ సినిమాలో ప్రేతాత్మగా మారిన ఆ అఘోర బయటికి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సేమ్ ఇప్పుడు వైసీపీ కూడా ఆ సమాధిలోంచి బయటికి రావడానికి మళ్ళీ ఈ దుష్ట ప్రచారాలను మొదలుపెట్టింది. ఎక్కడ చూసినా హత్యలు జరిగిపోతున్నాయట, అత్యాచారాలు జరిగిపోతున్నాయట, దారుణాలు జరిగిపోతున్నాయట. ఇప్పుడు అదే ప్రచారం చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వైసీపీ ప్రభుత్వాన్ని సమాధి చేసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారండి. అప్పటి వరకు ఎవరైనా మాట్లాడుకోవాలన్నా సరే మామూలు ఫోన్ కాల్స్ కూడా మాట్లాడుకోవడానికి భయపడే పరిస్థితి. కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడుకునేవారు. ఈ ప్రభుత్వం అంత దారుణంగా ఇక్కడ ప్రజలను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారో మహానుభావుడు, ఇక్కడ ఈ రాష్ట్రంలో ప్రజలందరూ స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారండి. ఈ రాష్ట్రంలో ఉన్న యువతకి కొత్త భవిష్యత్తు మీద కొత్త ఆశలు చిగురించాయి. ఒక పక్కన పోలవరం నిర్మాణం ఊపందుకుంది, మరో పక్కన రాజధాని నిర్మాణం జరుగుతుంది, ఇంకొక పక్కన స్టీల్ ప్లాంట్ని మేము ప్రైవేటీకరణ చేయట్లేదు, దానికి మేము మైన్స్ కూడా కేటాయిస్తామని కేంద్ర మంత్రులే వారు వచ్చి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఈ రాష్ట్రం ఇప్పుడు బాగుపడే పరిస్థితి, అభివృద్ధిలోకి వెళ్ళే పరిస్థితిలో ఉంటే మళ్ళీ ఎలాగైనా దీన్ని అభివృద్ధిని నాశనం చేయాలని ఆ సమాధిలో ఉన్న వైసీపీ భూతం మళ్ళీ తప్పుడు ప్రచారాలు. మీకు గుర్తుందో లేదో, కోడికత్తి అని ఒక డ్రామా ఎవరో కుర్రోడు జగన్మోహన్ రెడ్డిని గీసాడట. ఆ కుర్రోడు వెళ్ళి ఒక టీడీపీకి సంబంధించిన నాయకుడి రెస్టారెంట్లో పనిచేస్తున్నాడట. కాబట్టి ఇది చంద్రబాబు నాయుడు గారే చేయించారని చెప్పి తప్పుడు ప్రచారం చేసి బోల్తా కొట్టిన దొంగలు వెళ్ళు. అలాగే సొంత బాబాయిని గొడ్డలతో వాళ్లే నరికేసుకుని, లేదు చంద్రబాబు నాయుడు గారే కత్తించుకుని నరికేశారని ప్రచారం చేసిన దొంగ బడవలు వెళ్ళు. అందుకే కదండి ఈ రోజున రాష్ట్రంలో వీళ్ళని 11కి పరిమితం చేసి మూలన కూర్చోబెట్టినా ఇంకా వీళ్ళ బుద్ధి మారలేదు. ఇక్కడ హత్యలు జరిగిపోతున్నాయట. ఎలా అంటే యాక్సిడెంట్లో ఒక ఆయన చనిపోతాడు, దానికి కారణం టీడీపీ చేసిన హత్య అని ప్రచారం చేస్తున్నారు. ఎలాగరా టీడీపీ చేసిన హత్య అంటే ఆయన బండి వేసుకుని వెళ్తూ అక్కడ పడిపోయి డివైడర్ని తల కొట్టుకుని చచ్చిపోయాడు. ఆ డివైడర్ కట్టిన తెలుగుదేశం ప్రభుత్వం కాబట్టి ఈ హత్య తెలుగుదేశం ప్రభుత్వమే చేసిందంట. నిరుపేదలకు అతి తక్కువ రేట్లకే నాణ్యమైన ఆహారాన్ని ఆహ్లాదకర వాతావరణంలో అందించే అన్న క్యాంటీన్లను ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో ప్రారంభించనున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో అన్న క్యాంటీన్ల ద్వారా రోజుకి దాదాపు 2.25 లక్షల మంది భోంచేసేవారని తెలిపారు. అయితే గత ప్రభుత్వం అన్న క్యాంటీన్లను అన్నింటినీ మూసేసి వాటిని నాశనం చేసిందని తెలిపారు. ఆయా భవనాలు అన్నింటినీ పూర్తి స్థాయిలో క్యాంటీన్లుగా తీర్చిదిద్దేందుకు పనులు జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రంలో అన్నా క్యాంటీన్స్ ఆగస్ట్ 15న స్టార్ట్ చేస్తున్నాం. గత 2014-19 అప్పుడు ఈ అన్నా క్యాంటీన్స్ని నిరుపేదల కోసం ప్రతి పేదవాడు కేవలం 5 రూపాయలతో చక్కటి భోజనం, ఆరోగ్యకరమైన భోజనం, మంచి ప్లేసులు అంటే తినే ప్లేస్ కూడా హైజీనిక్ గాను, తర్వాత చాలా ఆహ్లాదకరంగా ఉండాలని ఆ రోజు సీఎం గారు ఆదేశించడం, దానికి తగ్గట్టుగానే రాష్ట్రంలో 203 అన్నా క్యాంటీన్స్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. వాటిల్లో అంటే 203లో 183 యాక్చువల్గా వర్కింగ్కి వచ్చినాయి. దాదాపు ప్రతిరోజు 2,25,000 మంది భోంచేస్తున్నారు. 2,25,000 మంది. అటువంటి అన్నా క్యాంటీన్స్ని గత ప్రభుత్వం పూర్తిగా మూసేసింది. వాళ్ళు చేయదలుచుకుంటే రూపాయికి ఇచ్చుండొచ్చు, అంటే మేము 5 రూపాయలకి ఇస్తే రూపాయి కూడా ఇచ్చుండొచ్చు. కానీ ఒక కక్ష సాధింపుతో ఆ ప్రభుత్వం చేసింది. అయితే మళ్ళీ అన్నా క్యాంటీన్స్ని ఓపెన్ చేస్తామని సీఎం గారు చెప్పడం, దాని మీద యాక్చువల్గా క్యాబినెట్లో కూడా మొన్న డిసైడ్ చేశారు. ఈ అన్నా క్యాంటీన్స్ సంబంధించి ఈ మున్సిపల్ శాఖ ఆల్రెడీ టెండర్లు, అంటే ఈ అన్నా క్యాంటీన్స్లో కొన్ని అన్నా క్యాంటీన్స్లో సెక్రటరియట్లు పెట్టారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని గోడౌన్లుగా పెట్టుకున్నారు, కొన్ని అన్నా క్యాంటీన్స్ని బ్లీచింగ్ పౌడర్ వేసుకోవటానికి పెట్టుకున్నారు. ఇట్లా రకరకాలుగా అన్నా క్యాంటీన్స్ మొత్తాన్ని నిర్వహణ చేశారు. దాంట్లో ఉన్న ఆ డైనింగ్ టేబుల్స్ అన్ని తీసేశారు.
కొన్ని దగ్గర ఆ డైనింగ్ టేబుల్స్ మిదిపైన వేస్తున్నారు. నేను ఈ మధ్య కొన్ని దగ్గర విజిట్ చేస్తే వాటికంతా కొన్ని మరామతులు చేయాల్సి ఉంది. దానికి టెండర్లు ఇచ్చాము. కొన్నిట్లో వర్క్ స్టార్ట్ అయింది, కొన్నిట్లో వర్క్ జరగబోతూ ఉంది. బహుశా ఈ వర్క్ అంతా నెక్స్ట్ మంత్ ఆగస్టు 10కి పూర్తి అయ్యేటట్టుగా ఆదేశం ఇచ్చాం. ఆగస్టు 10వ తేదీకి కంప్లీట్ కావాలని. అదే గత 2014-19లో అక్షయ్ పాత్ర వాళ్ళు యాక్చువల్గా ఈ టెండర్ దక్కించుకొని వాళ్ళు ఫుడ్ పెట్టారు. చాలా చక్కటి ఫుడ్ పెట్టారు. ప్రతి పేదవాడు ఎంతో హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా తిన్నారు. నేను కూడా తిన్నా చాలాసార్లు టేస్ట్ చేయడానికి. అయితే ఈసారి మళ్ళీ టెండర్లు పిలుచున్నాం. టెండర్లు కూడా 22వ తేదీ ఐ థింక్ ఓపెన్ చేస్తారు. 22 ఓపెన్ చేస్తారు. అదే సేమ్ రేట్స్లో ఎటువంటి కొందరు అడుగుతున్న రేట్లు ఏమైనా పెంచుతారని. పెంచేది ఏం లేదు. సేమ్ రేట్స్ 5 రూపాయలతో యాక్చువల్గా బ్రేక్ఫాస్ట్ అయినా, లంచ్ అయినా, డిన్నర్ అయినా చేసే విధంగా చేయడం జరిగింది. అంతేకాకుండా అన్ని అన్నా క్యాంటీన్స్ ఒకే మోడల్, ఒకే స్టాండర్డ్. అధికారులకు కూడా ఇప్పుడు యాక్చువల్గా వీడియో కాన్ఫరెన్స్ జరిగింది. రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్కి కమిషనర్స్తో ఈరోజు కాన్ఫరెన్స్ జరిగింది. ఒకే మోడల్ ఉండాలా, ఒకే సిస్టమ్ ఉండాలా, ఒకే క్వాలిటీ ఉండాలని ఆ విధంగా చేయమని యాక్చువల్గా ఈరోజు ఆదేశించడం జరిగింది. తిరుమల శ్రీవారి దర్శనార్థం ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత తిరుపతికి చేరుకున్నారు. కూటమి కార్యకర్తలు హోంమంత్రికి అలిపిరి వద్ద స్వాగతం పలికారు. అనంతరం అలిపిరి నుంచి తిరుమలకు కాలినడకన ఆమె బయలుదేరి వెళ్లారు. అలిపిరిలోని తొలిమెట్టు వద్ద కొబ్బరికాయలు కొట్టి కాలినడకన ప్రారంభించారు. శుక్రవారం రాత్రి తిరుమలలో బస చేసి శనివారం ఉదయం ఆమె వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నేషనల్ మిషన్ ఎడిబుల్ ఆయిల్స్ పథకంలో భాగంగా ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ డెవలప్మెంట్ అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం గన్నవరం ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ పాల్గొని ఫామ్ ఆయిల్ రైతులకు, ఆయిల్ ఫామ్ కంపెనీల ప్రతినిధులకు ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, ఏవోలు, హెచ్ఓలు, రైతులు పాల్గొన్నారు. ప్రాంతాలలో ఈ ఆయిల్ పామ్ అనేది మనం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాము. నీరు ఎక్కువగా సమృద్ధిగా ఇస్తే కనుక ఆయిల్ పామ్ మంచి దిగుబడులు వస్తాయి. కనుక మనకి ఈ బోర్వెల్స్ ఉన్న ప్రాంతంలోనే ఎక్కువగా మనం ఎంకరేజ్ చేస్తున్నాం. బోర్వెల్స్కి డ్రిప్ సదుపాయం అంటే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా ఆయిల్ పామ్ పంటలకి నీళ్లు సదుపాయం కల్పించడం అనేది రైతుకి మనకి నీటి ఆదాయం, తర్వాత కరెంటు వినియోగంలో ఆదాయము అన్నీ కలిసి రాగా ఆదాయం కూడా మనకి దిగుబడులు కూడా పెరుగుతాయి. ఎందుకంటే స్థిరమైన నిలకడైన నీరు అనేది వెళ్ళటము, నీటి ద్వారా ఎరువులు ఇవ్వటము అనేది రైతుకి లేబర్ పరంగా కూడా పని కలిసి వస్తుంది. చెట్టుకు కూడా చాలా కంఫర్టబుల్గా నీరును ఎరువులు వెళ్తాయి. కనుక ఈ సంవత్సరం నుంచి కూడా
ఖచ్చితంగా ఆయిల్ పామ్ వేసుకునే రైతులు ఆయిల్ పామ్ అప్లికేషన్తో పాటు డ్రిప్ ఇరిగేషన్ అప్లికేషన్ కూడా పెట్టుకునేటట్టుగా మ్యాండేటరీగా చేసి మేము ఇది తీసుకెళ్తాం ఈ ప్రోగ్రామ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో తాజా బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.